రాయలసీమ కృష్ణా డెల్టాలకు సాగు తాగునీరు అందించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు మంత్రి నిమ్మల రామనాయుడు. పట్టిసీమ నుంచి 7,000 క్యూసెక్కులు, తాడిపూడి ఎత్తిపోతల నుంచి 870, పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి 3,500, పుష్కర నుంచి 1,225 క్యూసెక్కుల జలాలు విడుదల చేశారు. ఎగువన కర్ణాటకలో వానలు లేక అల్మట్టి డ్యాం నుంచి కృష్ణా జలాలను కిందికి వదలలేదు. దీంతో రాష్ట్రంలోని కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. రైతాంగానికి ఖరీఫ్ సాగుతో పాటు తాగునీటికి ఇబ్బందులు తలెత్తడంతో 4 ఎత్తిపోతల పథకాల నుంచి గోదావరి జలాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ నీటిని విడుదల చేశారు మంత్రి నిమ్మల. ప్రస్తుతం 30 లక్షల ఎకరాలకు సాగు తాగునీరు కృష్ణా డెల్టాకు అందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.